Eyes should be closed. Everyone relax the body. Breathe in deeply. Hold the breathing. Hold the breathing. Hold the breathing. Listen to the heartbeat. Listen to the heartbeat. గుండె చప్పుడుని విందాం ఫ్రెండ్స్. గుండె చప్పుడుని విందాం. లిసన్ టు ద హార్ట్ బీట్. గుండె చప్పుడుని విందాం. హోల్డ్ ద బ్రీతింగ్. ఎంత వీలైతే అంత గుండెని ఆపండి. ఆపి గుండె చప్పుడుని వినండి. మీకు చప్పుడు వినబడకపోతే చెయ్యి గుండె పైన పెట్టుకోవచ్చు, చెయ్యి హార్ట్ పైన పెట్టుకోవచ్చు మీకు చప్పుడు వినబడకపోతే. బ్రీత్ ఇన్, హోల్డ్ ద బ్రీతింగ్. మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు ఊపిరిని బిగబట్టండి. ఊపిరిని బిగబడితే గుండె చప్పుడు వినబడుతుంది. ఊపిరిని బిగబట్టండి, గుండె చప్పుడు వినబడుతుంది. బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్ ద బ్రీతింగ్. కళ్ళు రెండు మూసుకోండి. అద్భుతమైన అవకాశం. రిలాక్స్ ద బాడీ. రిలాక్స్ ద బాడీ totally. Close your eyes. Relax the body. Relax the body. Relax even more. గుండె చప్పుడుని వినండి. గుండె చప్పుడుని వినండి. ఈ జన్మలో కావలసినవన్నీ మోక్షానికి మనకి అడ్డు వచ్చే అర్షద్వర్గాలు అలాగే శరీర రుగ్మతలని ఈ క్షణమే నయం చేయమని హెడ్ టు టో మన కణకణము అలాగే డిఎన్ఏని వ్యవస్థని పూర్తిగా రిపేర్ చేయమని మనని సృష్టికి సహాయకారులుగా చేయమని ఈ క్షణమే మనము హాస్టల్ మాస్టర్స్ని కోరుకుందాం. హాస్టల్ మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకున్నాం. అలాగే ధన్వంతరి మాస్టర్, మన హనుమంతుడు, సూర్య భగవానుడు వీరందరూ మనతోనే ఉన్నారు ఫ్రెండ్స్. పంచభూతాలు, హనుమంతుని లైట్ మనందరి పైన అద్భుతంగా పడుతోంది. హనుమంతుని అభయహస్తం నుండి గుండా మన మూడో కన్నులోకి అద్భుతమైన శక్తి ప్రవహిస్తోంది ఫ్రెండ్స్. సూర్య భగవాను నుండి సూర్యుని తేజు అమోఘంగా మన మూడో కన్నులోకి ప్రవహిస్తోంది. సూర్య భగవానుని తేజస్సు, అద్భుతమైన తేజస్సు మన మూడో కన్నులోకి ప్రవేశిస్తోంది. మనసా వాచా కర్మన మనము సృష్టికి సహాయకారులుగా ఉంటామని పూర్తి వాగ్దానం చేద్దాం. చెట్లని రక్షిద్దాం, జంతువులని కాపాడుదాం. మన భూమిని మనం కాపాడుకుందాం. మన తల్లిని మనం కాపాడుకుందాం. భూదేవి మన తల్లి. ఆ తల్లిని మనస వాచ కర్మన కాపాడుదామని కాపాడుకుంటామని పూర్తి వాగ్దానం చేద్దాం. హే హాస్టల్ మాస్టర్స్, మేము ఈ భూమికి పంచభూతాలకి సహాయకారులం, ఈ సృష్టికి సహాయకారులం. మాకు పూర్తి హీలింగ్ని చేస్తూ మాలో ఉన్న అర్షద్ వర్గాలన్నీ రిలీజ్ చేయండి. మాకు, మా పిల్లలకు, మా కుటుంబానికి పూర్తిగా మేము సేవ చేయడానికి సహకరించేలా చెయ్యండి. మేము భోగ జీవితాన్ని జీవిస్తూ
ఈ సృష్టికి సహాయకారులుగా ఉంటాము. టోటల్ రిలాక్సేషన్. వీలైతే ఫేస్ అప్ చేసి పడుకోండి, బ్యాక్ మీద పడుకోండి వీలైతే. కూర్చునే వాళ్ళు స్పైన్ పైకి ఉంచి కూర్చోండి. మీకు ఎటువంటి నొప్పి వచ్చినా, నొప్పి బాగా ఉంటే తగ్గించమని మాస్టర్స్ని కోరుకోండి. నొప్పిని తగ్గించమని అడగండి, ప్రాసెస్ని కంటిన్యూ చేయమని అడగండి. హీలింగ్ మటు కంటిన్యూ అవ్వాలి. టోటల్ రిలాక్సేషన్. గుండె చప్పుడిని వింటూ చేసుకుందాం. ప్రేమ. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. పంచభూతాలను సహాయం చేస్తూ, వాటిని ప్రేమిస్తూ, నేను ఈ సృష్టికి సహాయకారినిగా ఉంటూ, హే మాస్టర్స్, నాకు మనసా వాచా కర్మన నేను సహాయకారునిగా ఉంటూ, నేను మిమ్మల్ని పూర్తిగా నా శరీరమంతా, నా శరీరంలో ఉన్న ఎటువంటి అసౌకర్యమైన పూర్తి సెల్యులార్ ద్వారా నా సెల్స్ని, కొత్త సెల్స్ని ప్రవేశపెట్టి నా శరీరాన్నంతా ఆరోగ్యంగా మార్చమని ఆస్ట్రల్ మాస్టర్స్ని కోరుతూ, నా మనసుని, బుద్ధిని, ఆత్మని మీకు పూర్తిగా సమర్పిస్తున్నాను. మీలో ఎటువంటి జర్క్స్ వచ్చినా కూడా, మీలో ఉన్న అర్షద్ వర్గాలు రిలీజ్ అయ్యేటప్పుడు జర్క్స్ వస్తాయి, ఈచింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది, అలాగే నొప్పి ఉంటుంది. ఇవి ఏవి ఉన్నా కూడా మీరు వాటిని తగ్గించమని అడుగుతూ, ఎక్కువగా అయితే తగ్గించమని అడుగుతూ హీలింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. టోటల్ రిలాక్సేషన్. టోటల్ రిలాక్సేషన్. టోటల్ రిలాక్సేషన్. శరీరాన్ని పూర్తి ప్రశాంతతతో ఉంచండి. Now we have astral masters with us, even Dhanvantari master. We are promising to them that we will protect and help the universe. All the 5 elements, and we will help the human. Masters, I am surrendering my body, my mind and my soul to you. I want you to repair my body, all the cells, DNA level, so that I can help the universe. If I am healthy, happy, I can help the universe. I want to live luxury life and help others. If you get any jerks, itching, you can ignore them. Those are natural. When the Arshad Vargas or negatives are releasing from your body, automatically you will get the jerks. So let that happen. So let that happen. The legs and hands jerks are normal. Let that happen. You might have the itching. It is normal. Let that happen. Whatever is happening, just surrender.
సరెండర్, సరెండర్. హ్యాపీ, happy, heal, love, సంతోషం, శరణాగతి, శరణాగతి, సంతోషం, heal, heal. మీలో ఎటువంటి స్పందన కలిగినా, నొప్పులు కలిగినా కళ్ళు రెండూ తెరవద్దు. నొప్పి ఎక్కువైతే తగ్గించమని మాస్టర్ని అడుగుదాం. కళ్ళు రెండూ తెరవద్దు. బాడీ పూర్తిగా హీల్ అవుతుంది ఫ్రెండ్స్. టోటల్ హీలింగ్, పూర్తిగా హీల్ అవుతుంది. శరీరం అంతా శక్తిమయంగా మారింది. విశ్వశక్తి, హనుమంతుని శక్తి, సూర్య శక్తి అన్నీ మనలోకి డౌన్లోడ్ అవుతున్నాయి. ఆ శక్తుల వల్ల మనలో ఉన్న రుగ్మతలన్నీ పటాపంచలైపోతున్నాయి. మన శరీరాన్ని పూర్తిగా అర్పించకపోతే వారు మనకి సర్జరీస్ చేయలేరు ఫ్రెండ్స్. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. శరీరాన్ని పూర్తిగా రిలాక్స్డ్గా ఉంచండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏ నొప్పులైనా వాళ్ళు రిపేర్ చేసేవేనని. ఆస్ట్రల్ మాస్టర్స్ వల్ల వచ్చినవి వాటిని మీకు వీలైనంత సహకరించండి. లేకపోతే నొప్పి తగ్గించి ప్రాసెస్ని చేయమని అడిగితే వాళ్ళు చేస్తారు. గుర్తుపెట్టుకోండి ప్లీజ్. శరీరాన్ని ఇంత రిలాక్స్డ్గా ఉంటే అంత బాగుంటుంది. టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. హనుమంతుని శక్తితో అద్భుతంగా ముందుకెళ్దాం. Total relaxation. మీకు కాళ్ళు నొచ్చినా, స్టమక్ పెయిన్ అవన్నీ కూడా ఆస్ట్రల్ మాస్టర్స్ రిపేర్ వల్ల జరిగేవే. వాటిని తగ్గించమని అడుగుతూ మీరు అలాగే మనము హీలింగ్లో ఉండాలి. టోటల్
రిలాక్సేషన్ ఫ్రెండ్స్. నథింగ్నెస్లోకి, శూన్యంలోకి. నేనే శూన్యాన్ని, నా పేరే శూన్యం. పూర్తి శూన్యంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. శూన్యంలోకి చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ రిలాక్సేషన్. నేను గతంలో గత జన్మలలో చేసిన అధర్మాన్ని నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. నేను గతంలో గత జన్మల్లో చేసిన అధర్మాలను నేనే చేశానని ఒప్పుకుంటున్నాను. వాటిని ఇప్పుడు అనుభవిస్తున్నాను. నేను చేసిందే నాకు వచ్చిందని పూర్తిగా విశ్వసిస్తున్నాను. నేను అధర్మాన్ని చేసిన వారందరికీ ఈ క్షణమే నన్ను క్షమించమని అడుగుతున్నాను. నన్ను ఒక్కసారి క్షమించండి మాస్టర్స్. హే పరమాత్మ, నేను ఎన్నో అధర్మాలు చేసి ఉన్నాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ధర్మబద్ధురాలినై ధర్మానికి, సత్యానికి నిలబడి పూర్తిగా సృష్టికి సహాయకారినై నన్ను క్షమించమని కోరుతున్నాను. నా కర్మలను రిలీజ్ చేసి నా శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ నయం చేసి నన్ను సృష్టికి సహాయకారులుగా చేయండి. నేను పూర్తి బాధ్యతలతో మనసా వాచా కర్మణ నేను అందరికీ సహాయంగా ఉంటాను. స్పిరిట్స్ ఇంట్లో కానీ దేహంలో కానీ ఉంటే వాటిని ఈ క్షణమే నేను కూర్చుని ఆనాపానసతి చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే మాస్టర్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారని, అలాగే మీకు మరు జన్మ తీసుకోవచ్చు, మీరు అద్భుతంగా
మీ లోకానికి మీరు వెళ్ళొచ్చు. ఆ లోకంలో మీరు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు. మీ రిలేటివ్స్ని కూడా ఆశీర్వదించవచ్చు అక్కడి నుంచి. ఇక్కడ ఉండడం వల్ల అందరికీ చేటు జరుగుతుంది. మీ ఆరా పూర్తిగా నెగటివ్ అయిపోయింది. మీ ఫ్యామిలీకి కూడా నష్టం జరుగుతుంది. మీరు వెళ్ళిపోండి, నేను మీకు వెళ్ళడానికి పూర్తిగా దారి చూపిస్తాను. శరీరంలో ఉన్న ఇంట్లో ఉన్న ఈ క్షణమే కూర్చుని ఆనాపానాసతి చేయండి. బ్రీత్ మీద ఫోకస్ చేయండి. బ్రీత్ ఆన్ ద ఫోకస్. అలాగే పొట్ట ముందుకి వెనక్కి వెళ్తోంది. మీలో శక్తి పెరగగానే మాస్టర్స్ మిమ్మల్ని మీ లోకానికి తీసుకెళ్తారు. హే మాస్టర్స్, హే ఆస్ట్రల్ మాస్టర్స్, వీరు ఏ లోకానికి చెందిన వారైతే వారిని ఈ క్షణమే, ఎప్పుడైతే వారిలో ఆత్మశక్తి పెరుగుతుందో అప్పుడే వారిని తీసుకెళ్ళమని అడుగుతున్నాను. शरणागति शरणागति
శరణాగతి సరెండర్ Shunya. I am the nothingness. I am the Shunya. I am the nothingness. నొప్పి ఎక్కువగా ఉంటే తగ్గించమని అడగండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. అది యాస్ట్రల్ హీలింగ్ జరుగుతుంది. స్టమక్ పెయిన్ అయినా, మీకు వామిటింగ్ వచ్చినట్టయినా ఆపమని అడగండి ఫ్రెండ్స్. ఆస్క్ ద astral masters to reduce the pain if the pain is more. If the body is shaking a lot, ask the astral masters to reduce. సరికాని ఎనర్జీస్ మనలోంచి విడుదల కావడానికి, విడుదల అయ్యేప్పుడు మనలో ఈచింగ్ కానీ లేకపోతే జర్క్స్ కానీ వస్తాయి. వాటిని అద్భుతంగా స్వీకరిద్దాం. మనలో ఏది జరిగినా పూర్తి శరణాగతిలో ఉందాం. ఆస్ట్రల్ మాస్టర్స్ మనకి పూర్తిగా హీల్ చేస్తారు.
ఇతరులకి సహాయం చేస్తామని, మనకి సహాయానికి కావలసిన శరీరంలో స్ట్రెంగ్త్ని, ఆరోగ్యాన్ని, అలాగే సంపదని ఆస్ట్రల్ మాస్టర్స్ మనలో ఉన్న అర్షద్ వర్గాల్ని రిలీజ్ చేయమని ఈ క్షణమే కోరుకుందాం. మన శరీరము, ఆత్మ, బుద్ధి, మనస్సు అన్నిటినీ వారికి అప్పగిద్దాం. వేరే లోకాల్లో ఉన్న మాస్టర్స్ వచ్చి మనకి హీల్ చేయగలుగుతారు. వారు మనతోనే ఉండి పూర్తి రుగ్మతలని నయం చేయగలుగుతారు. ఆస్ట్రల్ సర్జరీస్ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్. పూర్తి శరణాగతి, పూర్తి శరణాగతి. శరీరాన్ని పూర్తిగా వారికి అప్పగించండి. మీకు నొప్పి ఎక్కువగా ఉంటే తగ్గించమని అడుగుదాం మాస్టర్స్ని. పూర్తి శరణాగతి. శరీరంలో ఉన్న మాలిన్యాన్నంతా కరగదీసి బయటికి తీసేయమని అడుగుదాం ఫ్రెండ్స్. జన్మ జన్మల్లో పేర్కొన్న భయాలు, హర్షద్ వర్గాలు, కామ, క్రోధ, మదం, ఆశ్చర్యాలను రిలీజ్ చేయమని అడుగుదాం. మన కర్మల్ని రిలీజ్ చేయమని అడుగుదాం. అద్భుతమైన విశ్వశక్తితో జ్ఞాపక శక్తి, చదువులో ఫోకస్, పూర్తి ప్రశాంతత. కళ్ళు రెండో తెరవద్దు. మనలో అర్షద్ వర్గాలన్నీ రిలీజ్ అవుతూ అత్యుత్తమమైన ఆత్మశక్తితో, ప్రేమతో ముందుకెళ్దాం ఫ్రెండ్స్. మనలో ప్రేమని నింపమని అడుగుదాం. మన ఆస్ట్రల్ మాస్టర్స్ని, చక్రాస్ని అన్ని ఓపెన్ చేయమని అడుగుదాం. పూర్తి చక్రాస్ని ఓపెన్ చేయమని అడుగుదాం. మూడో కన్నులోకి తీక్షణంగా చూద్దాం ఫ్రెండ్స్. నేను శూన్యాన్ని, నా పేరు శూన్యం. నేను శూన్యాన్ని, నా పేరు శూన్యం. శూన్యంలోకి తీక్షణంగా చూద్దాం. హనుమంతుల వారిని చూద్దాం, సూర్యుడిని చూద్దాం. మన హనుమాన్ మనకై దర్శనానికి ఉన్నాడు.
ప్రాసెస్ని కానివ్వండి. మాస్టర్ని అడుగుదాం నొప్పిని తగ్గించి చెయ్యమని. అద్భుతమైన శక్తి, విశ్వశక్తి మనలో ప్రవహిస్తోంది. హనుమంతుని శక్తి, పంచభూతాల శక్తి, సూర్యుని శక్తి మనలో పూర్తిగా ప్రవహిస్తోంది. ఆ శక్తిని వాడుకుందాం. ఆ శక్తితో మనం పూర్తిగా నయం చేసుకుందాం. శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతని రిలీజ్ చేయమని అడుగుదాం ఫ్రెండ్స్. శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతని రిలీజ్ చేయమని అడుగుదాం. మన శరీరంలో ఉన్న ప్రతి రుగ్మతను రిలీజ్ చేయమని అడుగుదాం. నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, పరమానందమైన పరమాత్ముని నుంచి వచ్చిన పరమానందమైన ఆత్మని, పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని, నేను పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని, శరీరాన్ని కాదు, బుద్ధిని కాదు, మనసుని కాదు. హే హాస్టల్ మాస్టర్స్, నా శరీరాన్ని, బుద్ధిని, మనసుని పూర్తిగా నీకై అంకితమిచ్చాను. Friends, పూర్తి రిలాక్సేషన్. పూర్తి రిలాక్సేషన్. శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు, పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని, హే హాస్టల్ మాస్టర్స్, మేము పూర్తిగా మీకు సరెండర్ అయి ఉన్నాం, మీకు లొంగి ఉన్నాం. మాకు మా శరీరంలో ఉన్న అర్షద్ వర్గాలని, లోపాలని, సరికాని ఎనర్జీస్ని ఈ క్షణమే రిలీజ్ చేయమని, ఆత్మశక్తిని పెంచమని ఈ క్షణమే నేను కోరుకుంటున్నాను. నేను పూర్తి సరెండరెన్స్లో ఉన్నాను. Happy
నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని హనుమంతుని శక్తితో సూర్యుని శక్తితో అద్భుతమైన హీలింగ్ జరుగుతోంది. ఆస్ట్రల్ మాస్టర్స్ నాకు శరీరంలో ఉన్న రుగ్మతలు, సరికాని ఎనర్జీస్ అన్నీ ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నారు. నేను అద్భుతమైన పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని టోటల్ రిలాక్సేషన్ ఫ్రెండ్స్. కళ్ళు రెండు తెరవద్దు. టోటల్ రిలాక్సేషన్. మూడో కన్నులో అద్భుతమైన మెల్లిగా మూడో కన్నును తెరిచి శూన్యంలోకి చూద్దాం. శూన్యం, నథింగ్నెస్. శూన్యంలోకి చూద్దాం. శూన్యం అంటే నథింగ్నెస్. ప్రకృతి మనకి పూర్తిగా సహకరిస్తోంది. ఆస్ట్రల్ మాస్టర్స్ అద్భుతమైన శక్తితో మనలో ఉన్నవన్నీ రిలీజ్ చేస్తున్నారు. పూర్తిగా ప్యూర్ సోల్ లాగా మనం బయటికి వెళ్తున్నాం. పూర్తి ఆత్మశక్తితో, విశ్వశక్తితో ప్రేమ శక్తి, అద్భుతమైన ప్రేమ శక్తి. ఆస్ట్రల్ మాస్టర్స్ నా లవ్ చక్రాన్ని ఓపెన్ చేశారు. నేను అద్భుతమైన శక్తితో, ప్రేమ తత్వంతో, నేనే ప్రేమ, ప్రేమనే నేను. Not the body, I'm not the mind. I am the soul came from the higher power. I am the soul came from the higher power. I love my life. అద్భుతమైన ప్రేమ చిగురించి అందరినీ నేను సమాన భావంతో, ప్రేమతత్వంతో, ప్రేమతో ఉంటాను. అందరూ నాకు సమానమే. అందరి పిల్లల్ని నా పిల్లలుగా అద్భుతమైన ప్రేమతో, ప్రతి జీవిని, చెట్టుని, భూమిని, ఆకాశాన్ని, గాలిని ప్రేమతత్వంతో ప్రేమిస్తాను. వాటి ఎనర్జీస్ని నేను తీసుకుంటూ నాలో విశ్వశక్తిని పెంచుకుంటాను. గాలిని ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. అద్భుతమైన గాలి. ఆ గాలి మనలో ఉన్న శక్తులని పెంచగలదు. మనమందరం ఈరోజు అయిపోయాక చెట్లని హక్ చేసుకుందాం. చంద్రుణ్ణి చూద్దాం. చంద్రుని యొక్క కాంతి మన కళ్ళలోంచి శరీరానికి శక్తినిస్తోంది. చంద్రుడు మన ఆలోచనలన్నీ తగ్గిస్తాడు. మనం
చంద్రుని కాంతి, మూన్ గేజింగ్, ప్రతిరోజు నిమిషాన్ని పెంచుతూ అద్భుతంగా మనం చంద్రుడితో హీలింగ్ జరుపుకుందాం. ప్రతిరోజు అద్భుతమైన గాలి ప్రవహిస్తుంది ఫ్రెండ్స్. నేను పరమాత్మ నుండి వచ్చిన పరమానందమైన ఆత్మని, విశ్వశక్తి, హనుమంతుని శక్తి, సూర్యశక్తి నాలో పూర్తిగా ప్రవహిస్తోంది. నేను నా శరీరాన్ని పూర్తిగా నయం చేసుకోగలను. నేను ప్రేమతత్వాన్ని, నా అనాహత చక్రం పూర్తిగా వికసించి ఉంది. 1000 కాంతులతో, 1000 సూర్యుల కాంతులతో పద్మంలా నా అనాహత చక్రం, నా సంతోష చక్రం పూర్తిగా వికసించి ఉంది. నేను పూర్తి సంతోషంతో, పూర్తి ఆనందంతో ఇంటికి వెళతాను. నేను ఒక ఆత్మశక్తితో, ఆత్మగా ఈ లౌకిక బంధాల నుండి, అటాచ్మెంట్స్ నుంచి పూర్తిగా ఈరోజు నేను రిలీజ్ చేసుకున్నాను. నేను ఆత్మశక్తితో నా శరీరాన్ని పూర్తిగా జీవిస్తాను. నేను ఇప్పుడున్న 5Dలో సత్యయుగంలో సత్యము, ధర్మాన్ని ఆధారంగా చేసుకుని నా జీవితాన్ని జీవిస్తాను. సత్యం, ధర్మం, ప్రతి పని ధర్మ మార్గంలో పెట్టి నాకు తెలిసిన సత్యంలో జీవిస్తాను. నాలోని ఆ భగవంతుడున్నాడని గ్రహిస్తాను. గుర్తించి నేను ప్రతి పని ఆయన కొరకు, ఆయనకై, ఆయన యందు చేస్తాను. మెల్లిగా మన శరీరంలోకి వద్దాం, ఈ రూములోకి వద్దాం. మెల్లిగా ప్రశాంతంగా కళ్ళు తెరవండి. ఎవరికైతే కళ్ళు తెరవరావట్లేదో వాళ్ళు బలవంతంగా కళ్ళు తెరవద్దు. కాళ్ళు చేతులు లాక్ అయిన వాళ్ళు కళ్ళు తెరవద్దు. బలవంతాన లెగవడానికి ట్రై చేయొద్దు. వాళ్ళకి సర్జరీస్ అయి ఉన్నాయి,
అలాగే కూర్చోండి, పడుకున్న వాళ్ళు అలాగే పడుకోండి. 2 చేతులు కళ్ళపైన పెట్టుకోండి. మీకు తల బరువుగా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా అది మీకు హీలింగ్ జరుగుతుందని అర్థం. ఎక్కడ నొప్పి ఇంకా కంటిన్యూ అవుతున్నా హీలింగ్ జరుగుతున్నట్టు అర్థం. అవ్వనివ్వండి. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. తెలియనంత మాత్రాన హీలింగ్ కానట్టు కాదు. మీకు ఒక 3 వీక్స్లో తెలుస్తుంది ఏమేమి హీల్ అయ్యాయి, ఏమేమి తగ్గిపోయాయి అని. ఆన్లైన్లో ఉంటాయి సేమ్ హీలింగ్. అది 41 డేస్ మీరు చేసుకోవాలి కంటిన్యూస్గా. ఈ హీలింగ్ మీకు కంప్లీట్గా 100% అవ్వాలంటే. ఈరోజు నాకు చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నేను చేయగలిగాను. నా బాడీ అంతా వైబ్రేషన్ అయింది. తర్వాత మొత్తం హాల్ అంతా హనుమంతుడు తిరిగినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరి మీద ఒక్కొక్క డ్రాప్ పడినట్టు అనిపించింది నాకు. బాడీ అంతా విపరీతమైన పవర్ వచ్చినట్టు అనిపించింది. నాకు కొద్దిగా కాలు నొప్పి ఉండేది, కానీ ఇప్పుడు అది ఏమీ అనిపించట్లేదండి. బాగా నడుస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు. అంతా ఇంత కాదు, అసలు నాకు బాగా హ్యాండ్ పెయిన్ ఉంటుంది. దాన్ని నేను స్ట్రైట్గా వండుకున్నాను. స్ట్రైట్గా వండుకుంటే అసలు అన్బేరబుల్. ఎంత పెయిన్ అంటే అసలు చెప్పలేను. అసలు నేను అక్కడ పడుకున్నప్పుడు కూడా బాగా ఇలా ఏమంటారు, ములుగుతూ ఉంటారు అంటారు కదా, అలా చాలా ఫీల్ అయ్యాను. అసలు యాంగిల్ మారవద్దు అనుకున్నా కూడా అది చెప్పలేనంత పెయిన్ ఉంది. కాబట్టి నేను కొంచెం అటు ఇటు మూవ్ అయ్యాను. ఒక 20 మినిట్స్ అలా అయిపోయిన తర్వాత నా హ్యాండ్ అనేది ఏమంటారు, ఇట్లా మత్తులాగా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. నిజంగా మనం నమ్మితే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ హనుమ ద్వారా జరిగిన ఈ రిట్రీట్లో ఎంతోమందికి ఎన్నో అనుభవాలు జరుగుంటాయి, ఎంతో మంచి జరుగుంటుందని నేను ఆ హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను. జై హనుమ. నాకు ఇంతకుముందు కూడా హనుమంతుడు వచ్చాడండి ఒకసారి రిట్రీట్లో. మళ్ళీ హనుమంతుడు ఈరోజు మళ్ళీ హనుమంతుడి చేతిలో పర్వతం తీసుకోవడం ఎక్కడో ఆకాశంలోకి వెళ్ళిపోయిండు. ఆ పర్వతంలో ఎవరున్నారంటే చివరికి చూస్తే ఇక్కడ ఉన్న రిట్రీట్ వాళ్ళందరూ పర్వతం మీద ఉన్నారు. అంటే ఆ పర్వతంలో ఉండే ఔషధాలందరూ ప్రతి ఒక్కరికి అందుతుంది. ఆ ఆరోగ్యం అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను ఆ పర్వతం చంద్రమండలాన్ని తీసుకుపోయిండు. ఆ పర్వతం మొత్తం, ఆ పర్వతం అది ఎందుకు ఇంతమంది ఉన్నారని నేను చూస్తే ఇక్కడ మన రిట్రీట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఆ పర్వతంలో ఉంటారు. అది హనుమంతుడు ఇచ్చే మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం. అదే దాని నుంచి అదే కోరుకుంటున్నాను. అందరికి బాగుండాలా, అందులో మనం ఉండాలా అని నేను కోరుకుంటున్నాను. భూమాత గంగామాతకు, ప్రకృతికి పంచభూతాలకు నా కృతజ్ఞతలు. హనుమ మేడం గారికి నా కృతజ్ఞతలు. జై హనుమ, జై శ్రీరామ్. మేడం, నాకైతే ఒక చిత్రమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏంటంటే ఓకే, బ్రెయిన్లో నాకు ఏంటో వాటర్ స్ప్రే చేస్తున్నట్టు వస్తుంది, కిస్కు కిస్కు కిస్కుమని. నిజంగా బయట ఎవరైనా వాటర్ స్ప్రే చేశారు? వీరికి బ్రెయిన్లో వాటర్ స్ప్రే చేశారట మాస్టర్స్. అందరు చప్పట్లు కొట్టండి. చాలాసార్లు వచ్చింది. నేను కంగారు పడిపోయాను. వర్షం పడలేదు, బయట ఎవరు స్ప్రే చేయలేదు, మీకు మాస్టర్లు చేశారు, బ్రెయిన్ క్లీన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అస్సలు చాలా ఎక్కువ. ఇప్పుడు నేను లేచినప్పుడు కూడా ఈ సైడ్లో మళ్ళీ కిస్కుమని మన స్ప్రే బాటిల్తో స్ప్రే చేసినట్టు, ఏదో బ్లాకేజ్ ఏదో క్లియర్ అయినట్టు చాలాసార్లు ఒక 7-8 టైమ్స్ కిస్కు కిస్కు కిస్కుమని. నాకు కంగారు వస్తుంది, ఏంటి సౌండ్ ఎక్కడ వస్తుంది, ఎవరు స్ప్రే చేస్తున్నారు నా మీద వాటర్ అని చెప్పి నేను అట్లా చూశాను. అండ్ ఫస్ట్ టైం నేను కళ్ళు మూసుకున్నప్పుడు నాకు ఒక్కసారి ఒక పిక్చర్ వచ్చేసింది. 3 టైమ్స్ వచ్చింది. నేను ఫారెస్ట్లో ఉన్నాను. ఆ తర్వాత రాతి గణేశుడు కనిపించారు. తర్వాత సీన్ కట్ అయిపోయింది. నేను సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయాను. సడన్గా ఒక్కసారి జర్కిచ్చి తుళ్ళిపడి లేచాను. మళ్ళీ నేను ఏంటి ఎవరైనా లాగినట్టు లేచిపోయాను. తర్వాత బాగా డిస్టర్బెన్స్ వచ్చింది, కూర్చోలేకపోతున్నాను. తర్వాత రైట్ షోల్డర్ హెవీ తిమ్మిరి, తర్వాత 2 పాదాలు హెవీ తిమ్మిరి. భయం వేసింది, నాకేమైపోతుంది, చేతులు ఏమైనా పడిపోతున్నాయా అని చాలా భయం వేసింది. ఇంక ఇట్లా కాదు అని లేచి కూర్చునిపోయాను. నేను కూర్చుని సడన్గా ధ్యానంలోకి వెళ్ళిపోతున్నాను. సడన్గా డిస్టర్బ్ అయిపోతున్నాను. మళ్ళీ సడన్గా ఉన్నటువంటి సడన్గా బ్రెయిన్లో ఎవరో స్ప్రే చేసేస్తున్నారు, ఏంటో అయిపోతుంది. సో సంభవ్ ఓకే, ట్రీట్మెంట్ బ్రెయిన్కి ఏమో మ్యూజిక్ ట్రీట్మెంట్ అది చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్.
గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఐఎమ్ డాక్టర్ నారాయణ. నాకు 3 days నుంచి హెవీ బ్యాక్ పెయిన్ ఉంది, చాలా బ్యాక్ పెయిన్ ఉంది, కూర్చోలేని పరిస్థితి. అలాంటిది ఈరోజు హీలింగ్ వలన బ్యాక్ సైడ్ మొత్తం వెనకాల అలాగా జిమ్ చేసినట్టుగా అసలు ఎలాగుందంటే చాలా చాలా హీలింగ్ అయింది. నాకు మాత్రం ఇది రియల్. చాలా అసలు తగ్గుతుందా లేదా అనేసి నేను చాలా బాధపడుతున్నాను 3 days నుంచి. రాత్రి అయితే ఇంకా హెవీ బ్యాక్ పెయిన్ ఉంది. నాకు మాత్రము ఈ హీలింగ్ చాలా ఉపయోగపడింది మేడం. నాకు 3 days నుంచి హెవీ బ్యాక్ పెయిన్, అసలు ఇందాక వరకు కూడా మెడిటేషన్ ఉంది, చాలా ఇక్కడ ఎంత ఉంది, ఎంత సఫర్ అవుతున్నా అంటే అంత సఫర్ అవుతున్నాను. వెనకలు ఎలాగుందంటే హనుమంతుడు, మీరు నాకైతే అన్ని రూపాలు హనుమంతుడు ఎన్ని రూపాలు ఉన్నావు, శ్రీ ఆంజనేయం, ప్రసరాంజనేయం, భక్తాంజనేయం, వీరాంజనేయం, అభాంజనేయం అందరూ కనిపించారు నాకు ఇవాళ. మొత్తం టోటల్గా ఇవాళ హనుమాను పూర్తిగా నాకు ఎన్ని రూపాయలు కనిపించారంటే నిజంగా కనిపిస్తాడా అనిపించింది నాకు. నిజంగా మీరు చెప్తుంటే మా అమ్మకి మా నాన్న కనిపించన్నారు, కానీ ఇది నిజమా కాదా అనిపించింది. అమ్మగారు చెప్పారు నిజంగానే. నాకు ఈ బ్యాక్ పెయిన్ మాత్రం వాస్తవంగా తగ్గింది మేడం. చాలా చాలా హ్యాపీ, బ్రహ్మాండంగా తగ్గింది. నిజంగా అయితే నాకు 1 hour చేసినట్టుగా ఉంది. నా దగ్గర 4 to 7 3 hours చేసాము. 3 hours 1 hour ఆ మ్యూజిక్ వస్తుంటే మొత్తం హీలింగ్, మొత్తం హీలింగ్, ఆ మ్యూజిక్ హీలింగ్ అనిపించింది. మీ వాయిస్ కానివ్వండి, అది చాలా నాకైతే మాత్రం మేడం 100% ఉపయోగపడింది. మీకు మెనీ థ్యాంక్స్. నాకు చిన్న ముసుగు మనుషులు వచ్చి చిన్న సూదితో నా మోకాలంతా గుచ్చినట్టు నాకు అనుభవం అయింది. చాలా వెంకటేశ్వర స్వామి కనిపించారు నాకు, ఇంకా అమ్మవారు కనిపించారు. ఎందుకో నెంబర్ 4 కనిపించింది, మరి నాకు ఎందుకో అర్థం కావట్లేదు. నేను చాలా మంచి అనుభవం చేశాను ఈ ప్రోగ్రామ్ని.